హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్. టుమారో ప్రిడిక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 53,727 ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ అవుతుందండి. 51,985 సపోర్ట్ అవుతుంది. దాని తర్వాత మనకు నెక్స్ట్ సపోర్ట్ ఏది అనుకుంటే ఈ యొక్క వాల్యూని మీరు గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఒకసారి గమనించండి, ఇది ఒక ఇంపార్టెంట్ వాల్యూ కూడా అవుతుంది మనకి. దీని బిలో సస్టైన్ అయితే డౌన్ ట్రెండ్ చూస్తామండి. దాని తర్వాత దీని ఎబో ఉన్నంత వరకు అప్ ట్రెండ్ చూసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈరోజు మనం లైవ్ రావడం జరిగింది. లైవ్లో మనం ఏం సబ్జెక్ట్ డిస్కస్ చేసుకున్నామంటే అసెండింగ్ ప్యాటర్న్ ఫామ్ అయిందని మాట్లాడుకున్నాము. ఇక్కడ గమనించండి, ఇది ఆల్మోస్ట్ అసెండింగ్ ప్యాటర్న్ ఫామ్ అయిందన్నమాట. ఇది ఆల్మోస్ట్ అసెండింగ్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మనం లైన్లోకి వచ్చాము. అప్పటికి ఇంకా టైము ఇంచుమించు 1 గంట అవుతుందండి. ఆ టైంలో మనకు ఇంకా ప్యాటర్న్ ఈ విధంగా ఉండింది. అది ప్యాటర్న్ ఈ విధంగా ఫామ్ అయి ఉన్నదండి. ప్యాటర్న్ ఈ విధంగా ఫామ్ అయింది. సో ఇది అసెండింగ్ ప్యాటర్న్ మనం మాట్లాడుకున్నాం. దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయితే అప్ ట్రెండ్ తీసుకుంటుంది అనుకున్నాం. ఇక్కడ మీరు గమనించండి, ఈ యొక్క క్యాండిల్ ఏమైందంటే బ్రేక్అవుట్ ఇచ్చి వెంటనే ఏమైంది, సస్టైన్ అవ్వకుండా మళ్ళీ అగైన్ డౌన్ సైడ్కి వచ్చింది. ఇది డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు మనం లైవ్ మార్కెట్లో చెప్పామండి, ఇది ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఈ సపోర్ట్ దాటి కిందికి వెళ్తేనే బేరిష్గా చూస్తాము, లేకపోతే ఇక్కడి నుంచి అగైన్ పైకి వెళ్ళడానికి ఉంటుంది, ఇది ఒక ట్రాప్ చేయొచ్చు అనేసి. సో మళ్ళీ ఏమైంది, కరెక్ట్గా ఇక్కడ దాకా వచ్చిందండి. అది మన గొప్ప విషయం అయితే కాదు, జస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగినాము. సో అక్కడ ఫైండ్ అవుట్ చేసుకున్నాక ఆ సపోర్ట్ ఏమైంది, దాని తర్వాత ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఈ విధంగా మార్కెట్ ఈ యొక్క ఇది అసెండింగ్ ప్యాటర్న్ యొక్క హై ఉంది కదండి, ఈ యొక్క హైని బ్రేక్ ఇచ్చి కరెంట్ డే హై చూశారు కదా, ఇది ట్వీజర్ బాటమ్ పడి డౌన్ సైడ్కి వచ్చింది. ట్వీజర్ టాప్ పడి బయట డౌన్ సైడ్కి ర్యాలీ అయింది కదండి. ఈ యొక్క ట్వీజర్ టాప్ను కూడా మళ్ళీ అగైన్ బ్రేక్ ఇచ్చి ఆల్మోస్ట్ ఈ విధంగా అప్ ట్రెండ్ అనేది వెళ్ళడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ అయితే. సో రేపు బ్యాంక్ నిఫ్టీకి ఒకవేళ ఇంపార్టెంట్ ఏదన్నా లెవెల్ ఉంది అనుకుంటే ఒకటి చూడండి, ఈ యొక్క ఆల్మోస్ట్ ఇది ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే ఇంచుమించండి, ఎక్యురసీగా కాదు, ఇంచుమించు ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే ఉంది. సో ఈ విధంగా గమనించండి. రేపు కరెక్ట్ ఈ ప్యాటర్న్ ఈ యొక్క ఛానల్ లోపల ఓపెన్ అవుతుందా, లేదా దీనికి అబోవ్ ఓపెన్ అవుతుందా, దీనికి బిలో ఓపెన్ అవుతుందా మనం గమనిద్దాం. గమనించిన తర్వాత ఇటువైపు సస్టైన్ అయితే అటు సైడ్ అనేది ఒక ర్యాలీ అనేది మళ్ళీ మనం చూస్తాం. సో ఈ విధంగా రేపు బ్యాంక్ నిఫ్టీని మనం ప్లాన్ చేసుకున్నామండి. సో అలాగే ఇంకొక విషయం మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఈ అసెండింగ్ ప్యాటర్న్ అనేది మనము ఏంటి దీని యొక్క ఇంపార్టెన్స్ అంటే మీరు ఇక్కడ చూడండి, ఈ అసెండింగ్ ప్యాటర్ను ఇక్కడ ఏంటి 11 గంటల నుంచి ముందుకు రానంత వరకు ఒకవేళ మార్కెట్ మీరు గమనించినట్లయితే ఇదేమవుతుందండి, 10 గంటల 10 నిమిషాల క్యాండిల్ కరెంట్ డే హై అవుతుందన్నమాట. ఆ కరెంట్ డే హై తర్వాత నెక్స్ట్ ఆ కరెంట్ డే హై, ఈ సబ్జెక్ట్ కొంచెం ఇంపార్టెంట్ అండి. ఇంట్రాడే ట్రేడింగ్ ఆప్షన్స్ చేసే వాళ్ళకి కరెంట్ డే హై అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకోసమే చెప్తున్నాము, దయచేసి ఒకసారి ఈ యొక్క సబ్జెక్ట్ని నోట్ చేసుకోండి. కరెంట్ డే హై ఎప్పుడైనా కానీ మనకి ఏమవుతుంది, ఆ రోజు మనకు రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. ఆల్మోస్ట్ ఈ యొక్క కరెంట్ డే హై ఎంతవరకు, ఇంచుమించు ఈ యొక్క క్యాండిల్ చూడండి, ఇక్కడ క్యాండిల్ ఎంత, 10 గంటల 10 నిమిషాల నుంచి ఆల్మోస్ట్ 1 గంట 10 నిమిషాల వరకు ఈ యొక్క కరెంట్ డే హైని బ్రేక్ అవ్వలేదన్నమాట. అయిన తర్వాత వెంటనే ఏమైంది, మనం ఎప్పుడు కూడా ఏదైనా కానీ బ్రేక్అవుట్ ఇచ్చినా లేదా డౌన్ సైడ్కి బ్రేక్ అయినా కానీ ఫాల్ వెంటనే మనము పొజిషన్ తీసుకోకూడదండి. సస్టైన్ అవ్వాలి, కన్ఫర్మేషన్ అవ్వాలి అని చెప్తుంటాం. వెంటనే బ్రేక్అవుట్ ఇచ్చి అగైన్ డౌన్ సైడ్కి వచ్చింది. డౌన్ సైడ్కి వచ్చినప్పుడు మనం ఉన్నామండి లైవ్లో, ఏమని చెప్పామంటే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, గమనించండి, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇక్కడ చూడండి, ఇది ఒక సపోర్ట్ ఉంది, ఇక్కడ సర్కిల్ వేస్తున్నాము. దీనికి బిలో సస్టైన్ అయితేనే మనము ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చూస్తామంటే అది కూడా ఫస్ట్ టార్గెట్ పెద్దగా ఏం లేదు, ఇక్కడ వరకే ఉంది అని చెప్పామన్నమాట. ఇది ఫస్ట్ టార్గెట్ అనమాట డౌన్ సైడ్కి వస్తే. బట్ ఏమంటే ఆ సపోర్ట్ని దాటి రాలేదు. ఏ సపోర్ట్ ఇక్కడ గమనించండి, ఈ యొక్క లైన్ గమనించండి, నిదానంగా అయినా పర్లేదండి, మనం డిస్కస్ చేసుకుందాం. ఈ యొక్క సపోర్ట్ని దాటి డౌన్ సైడ్కి రాకుండా వెంటనే ఈ యొక్క ట్రెండ్ లైను రెసిస్టెన్స్గా ఉంది. ఒక 3 క్యాండిల్ అక్కడే కన్సోలిడేషన్ అయిందండి మార్కెట్, గమనించండి. ఆల్మోస్ట్ 1, 2, 3 క్యాండిల్ తర్వాత బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత మొత్తం ఒక్కసారిగా స్పీడ్గా అప్ సైడ్కి అనేది మూవ్ జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ ఎవరైనా కానీ సెల్ పొజిషన్ చేసి కూర్చొని ఉంటారు కదండి. ఇక్కడ గమనించండి, ఈ యొక్క హై
ఈ యొక్క హై మళ్ళీ రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. ఇక్కడ ఎవరన్నా సెల్ పొజిషన్ ఉన్నా కానీ వాళ్ళకి ఎప్పుడైతే ఈ హై బ్రేక్ ఇచ్చిందో, ఈ యొక్క వాల్యూని బ్రేక్ ఇచ్చి దీనిపైన సస్టైన్ అయిపోయిందో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఎస్ఎల్ అనేది హిట్ అవుతాయి అనమాట. వాళ్ళ ఎస్ఎల్ హిట్ అవ్వడం వల్ల ఇంకా మార్కెట్ స్పీడ్గా బయింగ్ సైడ్కి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా గమనించండి, ఇది ఒక సబ్జెక్ట్. దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్పామంటే మనం నెక్స్ట్ లైవ్లోకి రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ తర్వాత, ఈ యొక్క బయింగ్ క్యాండిల్ తర్వాత మళ్ళీ మనము లైవ్లోకి వచ్చామండి. ఎవరైనా వెళ్ళి లైవ్ క్లాస్ చూడండి. ఆ లైవ్లో మనం ఏం చెప్పామంటే ఎవరన్నా కానీ దయచేసి ఇక్కడ పుట్ పొజిషన్ తీసుకోకండి. ఎటువంటి బయ్యర్ సెల్ రికమెండేషన్ అయితే కాదని చెప్పాము, బట్ పుట్ పొజిషన్ అయితే తీసుకోవకండి. ఎందుకు అంటే నేను ఇందాక మార్క్ చేసిన యొక్క గ్రీన్ కలర్ క్యాండిల్ చూడండి. ఈ యొక్క గ్రీన్ కలర్ క్యాండిల్ టైమింగ్ ఎంత, 2 గంటల 10 నిమిషాలు. ఈ యొక్క క్యాండిల్ లో బ్రేక్ అయ్యి సస్టైన్ అయితేనే ఇలా డౌన్ సైడ్కి వస్తుంది, లేకపోతే మీరు తీసుకున్న పీఈలు ఆల్మోస్ట్ లాసే బుక్ చేయాల్సి వస్తుందని మనం చెప్పామన్నమాట లైవ్ క్లాస్లో. సో ఎవరైనా కానీ గమనించాలనుకుంటే ఆ లైవ్ క్లాస్ వెళ్ళి ఒకసారి గమనిస్తే మీకు ఇంకా చాలా నీట్గా అర్థమవుతుందండి సబ్జెక్టు. సో ఈ విధంగా అండి, మార్కెట్ ఇంత పెరిగింది కదా, 1-2 రెడ్ క్యాండిల్ చూసి వెంటనే పీఈ పొజిషన్ తీసుకుంటే ఖచ్చితంగా మనము లాస్ బుక్ చేసే అవకాశాలే ఉంటాయి. ఆప్షన్ బయ్యర్గా చెప్తున్నానండి, ఆప్షన్ బయ్యర్స్కి చెప్తున్నాను. సో ఎందుకు అక్కడ మనం తీసుకోలేదు అంటే ఆ గ్రీన్ క్యాండిల్ అనేది అది ఒక ర్యాలీ తర్వాత లాస్ట్ బయింగ్ క్యాండిల్ అండి. ఆ బయింగ్ క్యాండిల్లో అక్కడ దాకా బయ్యర్ల స్ట్రెంత్ ఉంది. వాళ్ళు ఆ యొక్క క్యాండిల్ బిలో సస్టైన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తేనే అక్కడి నుంచి ట్రెండ్ బేరిష్ అవుతుంది. అంతేకాని ఆ యొక్క బయింగ్ క్యాండిల్కి బాక్స్ జోన్ గీసానికి చూసారా, ఈ యొక్క బాక్స్ జోన్కి లోపల ఉన్నంత వరకు లేదా ఎబోవ్ ఉన్నంత వరకు కూడా మీరు 1-2 రెడ్ క్యాండిల్ని చూసి అయితే పీఈ అనేది కొనకూడదు. ఓకే అండి. సో ఆ విషయము మనం అప్పుడు లైవ్లోనే చెప్పామన్నమాట. దయచేసి పీఈలు ఇక్కడ మాత్రం చూడకండి, సబ్జెక్టు బేస్ మీదనే మీ ఎంట్రీలు ఎగ్జిట్లు అనేది ఉండాలనేసి. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మనం చెప్తున్నాక ఈ యొక్క సబ్జెక్టుని నచ్చినట్లయితే ఖచ్చితంగా మరింత మందికి షేర్ చేసి మన ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి. మీరు చేసే లైక్, సబ్స్క్రైబు మన ఛానల్ గ్రో అవ్వడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయండి. మీ నుంచి కోరుకుంటున్నది ఏంటంటే ఒక సబ్స్క్రైబు, లైక్, షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి. చూడండి ఫ్రెండ్స్, రేపు ఈ విధంగా ఒక ఛానల్ వైజు మార్కెట్ అయితే ఇప్పుడు పడిపోయింది. ఈ ఛానల్లో ఈ ఛానల్కి ఎబోవ్ ఓపెన్ అవుతుందా, బిలో ఓపెన్ అవుతుందా, లేదా ఇందులో నుంచి ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ యొక్క రేంజ్లో ఎటు సైడ్ బ్రేక్అవుట్ ఇస్తుందని గమనించండి రేపు. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.